మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకించడంతో పాటుగా ప్రభుత్వ వైద్యశాలలన్నింటినీ కూడా పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు మద్దతుగా ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణకు మద్దతుగా ఈ రోజున మైనారిటీ ఐక్య వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో మరి షేక్ కరీముల్లా గారు, కాజా గారు, షహీనా గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 కోట్ల మంది ప్రజల కోసం మీరు 3,000 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించలేరు? 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనుకుంటా ఉన్నారు? పేద సామాన్య వర్గాలు చదువుకుంటే మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి? ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు డబ్బున్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలు మాత్రమే డాక్టర్లు కావాలా? పేద మధ్యతరగతి పిల్లలు డాక్టర్ కళని చిదిమేసేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 2,450 సుమారు ఎంబీబీఎస్ సీట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి వల్ల 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం వలన ఈరోజు రాష్ట్రంలో రెట్టింపై ఎంబీబీఎస్ సీట్లు 5,000 మంది విద్యార్థులు ఈ రోజున డాక్టర్ అయ్యేటువంటి అవకాశాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నిర్వీర్యం చేయడాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర ప్రజానికం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. మరొక పక్కన ఆరోగ్యశ్రీ కూడా తూట్లు పొడిచి హాస్పిటల్స్కి బకాయిలు చెల్లించకుండా పేదవాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే అనారోగ్యం బారిన పడితే సుస్థి చేస్తే ఇంకా వాళ్ళకి ప్రైవేటు వైద్యశాలలో కార్పొరేట్ వైద్యం అందియలేనటువంటి పరిస్థితి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు సృష్టించడాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో 5 కోట్ల మందికి కూడా మరి ఇన్సూరెన్స్ చేయడానికి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది, ఒక్కొక్కరికి కూడా 25 లక్షల రూపాయల బీమా కవర్ అవుద్దని చెప్తే దాని మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం మాట్లాడారు. 5 కోట్ల మందికి 25 లక్షల రూపాయల కవరేజ్, అది కూడా 3,500 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు చేస్తే అని చెప్పారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి 5,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కవరేజ్ 2.5 లక్షలు మాత్రమే. కవరేజ్ 2.5 లక్షలు మాత్రమే. అదే జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల కవరేజ్ 3,500 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కవరేజ్ 5,000 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే మీరు చెల్లిస్తుంది 10% కదా. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే మీకు ఖర్చు అయ్యేది కేవలం 350 కోట్లే. మిగతా 4,650 కోట్ల రూపాయల డబ్బులు ఎవరి ఖాతాల్లోకి పోతాయి? దీన్ని స్కామ్ అంటారా, స్కీమ్ అంటారా కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఆరోగ్యశ్రీ ఖర్చులు తగ్గుతాయి, మెరుగైన వైద్యం ప్రజలకు అందిద్ది. అంతేగాని పీపీపీ విధానాన్ని తీసుకొస్తే ప్రజలకి మంచి జరగదని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ మీరు గనక పీపీపీ విధానాన్ని గనక ఉపసంహరించుకోకపోతే వచ్చే నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా ఉద్యమ సునామీ ముందు కూటమి కకావికలాలు అయిపోతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత 2 రోజులుగా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరులో కిడ్నీ బాధితుల సమస్య రోజు పేపర్లో వస్తుంది. మరి ఆ కిడ్నీ బాధితుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ 16 గ్రామాలు 10 తండాల్లో కొన్ని వందల మందికి కిడ్నీ సమస్య ఉంది, వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్ధరించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏకొండూరులో కూడా 3 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించి అక్కడ మరి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం, దాంతోపాటుగా ఆ గ్రామాల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ డయాలసిస్ పేషెంట్స్ని వాళ్ళ గ్రామాల నుంచి తిరువూరు తీసుకెళ్ళడానికి 4 వీలర్ ఏర్పాటు చేయడం,
దీంతో పాటుగా పెన్షన్గా 10 రూపాయలు ప్రతి ఒక్కరికి చెల్లించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కుండూరులో కిడ్నీ బాధితుల్ని వ్యాధిగ్రస్తుల్ని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. వాళ్ళు మాకు చావు ఎప్పుడు వస్తుందని మాట్లాడుతూ